చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో 128 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో ఫుడ్ పాయిజన్ సంఘటనల వల్ల కొద్దిమంది చనిపోయారు. కొద్దిమంది అక్కడ వసతులు సౌకర్యాలు సరిగా లేక ఆరోగ్యాలు దెబ్బతిని కొద్దిమంది చనిపోయారు. కొద్దిమంది వివిధ సమస్యల వల్ల గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా పాము కాట్లకు గురై తేలు కాట్లకు గురై కొంతమంది చనిపోయారు. ఈ 128 సావులు ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో శ్రీహిందూ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఆమె డెడ్ బాడీని మేము మంచిర్యాల సివిల్ హాస్పిటల్లో చూసి వారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి రావడం జరిగింది. మీ 6 గ్యారంటీలను నమ్మి, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నమ్మి, మీరు ఇచ్చినటువంటి వివిధ డిక్లరేషన్ల హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఈ వర్గాలకు ఇస్తున్నది ఏంటంటే చావులు గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ వర్గాల పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది అనుకుని నమ్మి మీకు ఓట్లేస్తే ఇవాళ ఈ వర్గాల పిల్లల చావుల్ని మీరు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. కేవలం వీళ్ళే కాదు, ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు సుమారు 42 మంది, రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు 300 పైచిలకు మంది, ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆత్మహత్యలు చేసుకునే కాడికి పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు బిల్లులు రాకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కాలేజీలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా వల్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా లేరు. మరి ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు గురుకులాల్లో పిల్లలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆటలు ఆడుతూ ఉన్నాడు. మంత్రి వివేక్ గారు చెన్నూరు పట్టణంలో మంత్రిగా ఉన్నటువంటి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలో గురుకులంలో అమ్మాయి చనిపోతే మంత్రి వివేక్ గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. అంటే పిల్లల చావులు కూడా వాటి పట్ల కూడా కనీసం మీకు కనికరం లేదు, చీమగుట్టినట్టయినా లేదు. ఇవాళ మీ ఇళ్లలో పిల్లలకు ఇదే జరిగితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే మీరు ఎల్బీ స్టేడియంలో పోయి ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటారా? నేను అడుగుతా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రిని కానీ మంత్రి వివేక్ని కానీ. Honorable Chief Minister is playing for Team A here. We can see Team A is green team defended it. రెండు టీంలకు న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఇరువైపుల శాసనసభ్య వర్యులతో చక్కగా ఆడుతూ రెండు టీంలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నారు. ఆనాడు ఏదైతే కర్నూల్ని కట్టప్ప అంటే భద్రతకు మారు పేరు, కట్టప్ప అంటే నమ్మకానికి మారు పేరు, కట్టప్ప అంటే విశ్వాసానికి మారు పేరు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతాంగం అంతా యూరియా కోసం బాధపడుతూ ఉన్నారు. కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా లేవు, పండిన పంటలు కొంటలేరు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. సింగరేణి కార్మికులు మా ప్రాంతంలో మెడికల్ బోర్డు పెడతలేరు, వాళ్ళ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తలేరని వాళ్ళు బాధలో ఉన్నారు. గురుకులాల్లో ఈ విధంగా పిట్టల్లాగా పిల్లలు రాలిపోతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇవేవి మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, సింగరేణి కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు సంబంధించి ఏమాత్రం పట్టింపు లేదు. ముఖ్యమంత్రి మంత్రులు ఫుట్బాల్ ఆటలు ఆడతారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు నాటకాలు వేస్తారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రికార్డింగ్ డ్యాన్సులు. ఇది వీళ్ళు తెలంగాణలో వీళ్ళ ప్రజాపాలన.